అద్వితీయ దేవుడు, నిజ దేవుడు, రక్షకుడు, మన విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మధురమైనటువంటి నామములో మీకందరికీ నా యొక్క వందనాలు. మరోసారి కూడా దేవుని యొక్క వాక్యమును మీ మధ్యలో పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి కృప, ఆరోగ్యం, ఆయుష్ కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాను. ఈ సమయంలో మనము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనము చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నా. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. రాజ్యము రాజైనటువంటి సొలొమోను వశమున స్థిరపరచబడింది. అంటే ఆయన చేతిలో ఆ రాజ్యం స్థిరపరచబడిందంటే ఆయన స్థిరపరచబడడానికి ముందుగా కొన్నింటిని సొలొమోను చేశాడు. దావీదుకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. దావీదుకు మరణకాలం సమీపించింది. ఇక రాబోయే రాజు తన కుమారుడు సొలొమోనును పిలిచి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను అని మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. తన రాజ్యాన్ని పరిపాలన చేయడానికి తన కుమారుడైనటువంటి సొలొమోనుకి కొన్ని సూచనలు దావీదు చేస్తూ ఉన్నాడు. మన జిల్లాలోని కలెక్టర్ గారు, ఆయన గౌరవ కలెక్టర్ గారు బదిలీ అవుతున్నారంటే కొత్తగా వస్తున్నటువంటి కలెక్టర్ గారు కూడా ఇద్దరు కలిసి కొన్ని విషయాలు, ఆ జిల్లాలోని ఏ విధమైన సమస్యలు ఉంటున్నాయి, తర్వాత ఏ పనులు చేయవలసి ఉంది, ఏది పొదువుగా ఉన్నది, ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా ఉన్నాడు అట్లని చెప్పి ఆ యొక్క కలెక్టర్ గారు, కొత్త కలెక్టర్, పాత కలెక్టర్ కలిసి మాట్లాడుకుంటారు. వారి యొక్క ఆఫీసులో ఎవరైనా సరిగా డ్యూటీ చేయకపోక ఉన్నప్పుడు అతనికి నువ్వు వార్నింగ్ ఇవ్వు, తర్వాత అనేక సార్లు తప్పిదం చేసే వ్యక్తిని నువ్వు ఉద్యోగం నుండి తొలగించు, తర్వాత ఉద్యోగాన్ని అక్కరగా చేస్తున్నటువంటి, ప్రజాసేవలో ఎంతో మంచిగా చేస్తున్నటువంటి ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వని చెప్పి పాత కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారికి కొన్ని సూచనలు, తర్వాత ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒకరికొకరు చెప్పుకొని వారి యొక్క పరిపాలనలో ముందుకు సాగే విధంగా దావీదు కాలం అయిపోయింది. కొత్తగా సొలొమోను రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను పిలిచి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొను. ఆయన న్యాయ విధులను, శాసనాలని నువ్వు గైకొను అని దావీదు సొలొమోనుకి ఆయన చెప్పాడండి. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల
ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. నన్ను గూర్చి మాటను స్థిరపరచును అని దావీదు, నీ పిల్లలు భక్తి కలిగి పూర్ణమైనటువంటి మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడిచిన యెడల మీ పిల్లలు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడిచినప్పుడు నీ సంతతిలో ఒక తప్పక రాజుగా నియమించబడి వారు పరిపాలన చేస్తారని చెప్పి దేవుడు నాకు వాగ్దానం చేశాడు అని దావీదు సొలొమోనుతో అంటూ ఉన్నాడు. అయితే దావీదు కొన్ని చెప్తున్నాడు మరి కూడా 5వ వచనంలో, 2వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎత్తేరు కుమారుడైన అమాష అయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీ వెరుగుదు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్టుగా సమాధాన కాలమందు రక్తమును సిందించి దానిని తన నడికట్టు మీద తన పాదరక్షల మీదను పడజేసెను. తన యొక్క సైన్యాధిపతి అయినటువంటి యోవాబును గురించి చెప్తూ ఉన్నాడు. ఈ యోవాబు యుద్ధం లేని సమయంలో ఇశ్రాయేలు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరును, తర్వాత యూదా సైన్యాధిపతి అయినటువంటి అమాషాను యోవాబు హతమారుస్తాడు, చంపేస్తాడు. యుద్ధం లేని సమయంలో, విరామ కాలంలో ఈ యోవాబు దావీదు సైన్యాధిపతిగానే ఉంటూ నమ్మక ద్రోహం చేశాడండి. ఈ యోవాబు నమ్మక ద్రోహం చేశాడు. రెండవదిగా హత్య చేశాడు. మొదటిగా ఇశ్రాయేలు సేనాధిపతి అయిన నేరు కుమారుడైన అబ్నేరును పిలిపించి ఏకాంతంగా మాట్లాడాలి, అట్లని అతన్ని ఏకాంతంగా రమ్మని చెప్పి పిలిపించి అతనిని కత్తితో పొడిచి తన కడుపున పొడిచినప్పుడు అబ్నేరు చనిపోతాడు. యుద్ధం కాలంలో కాదు గాని యుద్ధ విరామ కాలంలో చేశాడు అటువంటి పని. విరామ కాలంలో హత్య, యుద్ధం చేయకూడదు, ఎవరిని హత్య, రక్తం సిద్ధింపకూడదు. అయినా ఈ యోవాబు ఇశ్రాయేలు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరును కత్తితో పొడిచి ఏమార్చి ఏకాంతంగా మనం మాట్లాడుకుందామని పిలిచి కత్తితో పొడిచి చంపేశాడండి అబ్నేరుని. రెండవ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము నేను చదువుతాను. 3వ అధ్యాయము 27వ వచనం. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడగు ఆషాయేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఏకాంతంగా మాట్లాడుకుందామని పిలిచి అబ్నేరును కత్తితో తన కడుపులో పొడిచినప్పుడు అతడు చనిపోయాడు. రెండవదిగా అమాష, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం.
మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతా. అయితే షెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దాన్ని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమాషా అని వారిద్దరికి అతడు చేసిన దానిని నువ్వు ఎరుగుదు. ఇద్దరిని అబ్నేరును చంపేశాడు ఏమార్చి. తిరిగి అమాషాను కూడా 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము నేను చదువుతాను. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు యోవాబు అమాషాను చూచి, నా సహోదరుడా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని, అమాషా యోవాబు చేతిలో ఉన్నటువంటి కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండునట్లుగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చిన తోడనే అతని పేగులు నేలను జారి ఆ దెబ్బలోనే అతడు చనిపోయెను. చూడండి, అమాషాను ఏదో ముద్దు పెట్టుకున్నట్లుగా, కౌగిలించుకున్నట్లుగా, అతని క్షేమసమాచారాన్ని విచారిస్తున్నట్టుగా అతని గడ్డం పట్టుకొని నిమురుతూ కింద నడుము కాడ ఉన్నటువంటి అతని కత్తి, యోవాబు చేతిలో ఉన్న కత్తి అమాషా చూడకుండా ఉన్నట్లు దొంగచాటున నమ్మించి అతని కడుపులో కత్తితో పొడుస్తాడండి. వెంటనే అతను కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేగులన్నీ బయటకు వచ్చి వెంటనే అమాషా చనిపోతాడు. ఏకాంతంగా మాట్లాడాలని అబ్నేరును చంపేశాడు. తర్వాత అమాషాను అలా కౌగిలించుకున్నట్లు, ముద్దు పెట్టుకున్నట్లు అతనిని చంపేశాడు యొక్క యోవాబు. అంటే ఈ యోవాబులో ఉండే ఆత్మ ఏంటి? నమ్మక ద్రోహం చేసే ఆత్మ. నమ్మక ద్రోహం, నమ్మించి చంపేశాడు. వారిని నమ్మించి చంపేశాడు. ప్రియమైన వారులారా, నమ్మించి చంపేశాడు. యోవాబు అబ్నేరును, అమాషాను నమ్మించి చంపాడు. ప్రియమైన వారులారా, సొలొమోను చేతిలో రాజ్యం స్థిరపరచబడింది. అంటే ఆ నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తిని, యోవాబును, సొలొమోను, ప్రియమైన వారులారా, సొలొమోను చంపేస్తాడు. తన సైన్యాధిపతిని పంపి యోవాబును చంపుతాడు. అంటే ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు, నమ్మక ద్రోహం చేసినప్పుడు మనం తిరిగి చంపడం, వారిని చంపేయడం కాదు ఇక్కడ మనకు నేర్పుతూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఆ యొక్క యోవాబు నమ్మక ద్రోహం చేశాడు, హత్య చేశాడు. ఇప్పుడు కూడా అనేక మంది నమ్మించి అనేక మందిని చంపేస్తూ ఉన్నారు. అంటే చంపుతూ ఉన్నారంటే వారు చేసినటువంటి తప్పిదం, వారు చేసిన పాపం వారిని విడిచిపోదు. వెంటనే వారు కూడా దొరికిపోతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు, శిక్షించబడుతూ ఉన్నారు. యోవాబు జీవితంలో కూడా అదే జరిగింది. అతడు నమ్మించి ఇద్దరిని సైన్యాధిపతులను చంపేశాడు ఈ యోవాబు. సొలొమోను కూడా తన సైన్యాధిపతిని పంపి ఈ యోవాబును చంపేశాడు. అంటే ప్రియమైన ఆత్మీయమైనటువంటి సత్యం దీంట్లో మనం దేవుడు నేర్పే బోధ ఏంటంటే, ఎవరికి యోవాబుల నమ్మక ద్రోహం మనం చేయకూడదు. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. స్నేహితుడు తన స్నేహితునికి నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. భార్య
తన భర్తకి నమ్మక ద్రోహం చేస్తూ ఉంది. భర్త తన భార్యకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఆ నమ్మక ద్రోహం చేసే ఆ యొక్క ఆత్మ క్రియ మనలో చనిపోవాలి. ఎవరికి నమ్మక ద్రోహం చేయకూడదు, ఎవరిని మనం హత్య చేయకూడదు. ఇతరులో ఉన్న ఆత్మ ఏంటి? యోబులో ఉన్న ఆత్మ నమ్మించి చంపేశాడు. అబ్నేరును నమ్మించి ఏకాంతంగా మాట్లాడాలి మనం పిలిపించి చంపేశాడు యుద్ధ విరామ సమయంలో. తర్వాత అమాషాను కౌగిలించుకున్నట్లు, వాడి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నట్లు, ప్రేమగా మాట్లాడినట్లు మాట్లాడి తన నడిమి కాడ ఉన్నటువంటి కత్తి తీసి కడుపులో పొడి చేశాడు ఈ యోబు. ఇలా నమ్మించి ఇతరులను మోసం చేసే ఆత్మ మనలో చనిపోవాలి. మనం స్థిరపరచబడాలంటే చాలా మంది ఆశపడుతూ ఉంటారు. మన యొక్క బిజినెస్ లో మనం స్థిరపరచబడాలి, కుటుంబ పరంగా స్థిరపరచబడాలి, సామాజికంగా మనం స్థిరపడాలి, మనం వృద్ధి చెందాలి అని ఆశపడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, మనం స్థిరపడాలంటే మనము ఎవరికి నమ్మక ద్రోహం చేయకూడదు. ఆ నమ్మక ద్రోహం చేసే ఆత్మ మనలో చనిపోవాలి. సొలొమోను రాజ్యం స్థిరపరచబడిందంటే అతడు నమ్మక ద్రోహం చేసినటువంటి ఆ వ్యక్తిని హతమార్చాడు, యోబుని. రెండవదిగా మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదనని అనుకుని రథములను గుర్రములను రౌతులను తమకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. ఈ అదోనియా కూడా దావీదు కుమారుడే. కానీ దేవుడేమో సొలొమోను దావీదుగా తెలుసుకున్నాడు. కానీ అదోనియా ఏం చేస్తాడు? కొంతమంది అల్లరి జనం సమకూర్చుకొని ఇతడు అతను ముందు వెళ్ళడానికి వెనక రావడానికి ఏర్పాటు చేసుకొని నేనే రాజు అని తనకు తానే ప్రకటించుకుంటాడు. దేవుడేమో సొలొమోను రాజుగా తెలుసుకుంటే అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదును అనుకుని తనకు తానే ప్రకటన చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, తనకు తానే ప్రకటన చేసుకున్నాడు. గర్వం అన్నది చాలా భయంకరమైనది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇతడు గర్వించిన వాడై దేవునికి భయపడక, దేవుని నియమమునకు భయపడక, దేవుని ఏర్పాటుకు తను సమర్పించుకోక తనే రాజునని ప్రకటించుకుంటాడు అదోనియా. అంత మాత్రం కాదు, చాలా భయంకరమైనటువంటి కార్యాన్ని కూడా ఈ అదోనియా చేస్తాడండి, ఆశిస్తాడు. దావీదు వృద్ధుడైనప్పుడు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలకయుండెను. కాబట్టి వారు నా ఏలినవాడు రాజువగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సర్ముఖమునందు నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కవిగిట్లో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చిన్నదాన్ని వెదికి అభిషేగాను షునేమీరాలని తీసుకుని దావీదు నద్దకు తీసుకుని వచ్చి, ప్రియమైనటువంటి వారలారా, ఆ యొక్క దావీదు దగ్గరకు విడుస్తారు అభిషేకును. ఈ అభిషేకం పని ఏంటి? దావీదుకు సేవ చేస్తూ అతనికి వెంట కలిగిస్తూ ఉంది. కానీ దావీదు ఆమెను కూడలేదు. దావీదు చనిపోయిన తర్వాత ఈ అదోనియా ఏం చేస్తాడంటే ఈ యొక్క అభిషేకును ఆశిస్తాడు. అభిషేకును ఆశించి సొలొమోను తండ్రితో అంటాడు, నా పక్షంగా నువ్వు మాట్లాడు, నా పక్షముగా నువ్వు మాట్లాడు,
నాకు ఆ యొక్క అభిషేకును భారీగా ఇప్పించు అట్లని చెప్పి నాతో మాట్లాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు తన తల్లి అయినా, తన యొక్క పినతల్లి అయినా, అదోని యొక్క తల్లి, తన తల్లి అయినా తల్లి, అబ్షాలోము సహోదరుడే ఈ అదోనియా. ఈ అదోనియా తన తల్లితో సమానమైనటువంటి అభిషేకును ఆశిస్తాడు. నాకు పెళ్లి చేయి, నాకు పెళ్లి చేయనట్లు నా పక్షమున నువ్వు మాట్లాడని రాజు దగ్గరికి సొలొమోను తల్లిని పంపుతాడండి అదోనియా. ఈ విషయం సొలొమోను తెలిసిన వెంటనే ఎంతో కోపపడతాడు. అతను నేను ప్రాణంతో పెడితే దేవుడు యెహోవా నాకెంతో శిక్షణ కలుగు చేస్తాడన్నటువంటి కోపం, అంత భయంకరమైన కోపము సొలొమోనుకి అదోనియా మీద వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అతని ఉద్దేశం ఏంటి? దావీదు భార్య కదా అభిషేకం చేసుకుంటే నేను కూడా రాజునైపోతాను, తన వారసుడుగా అట్లని చెప్పి అలా ఆశించాడు. అందుకే సొలొమోను అన్నాడు, రాజ్యంలో సగభాగమైనా నేను ఇచ్చువాడనే. ఆ కోరిక కోరకూడదా? కోరకూడని కోరికను ఈ యొక్క అదోనియా కోరాడే. తల్లి లాంటి అభిషేకును భారీగా ఇమ్మని కోరుకుంటూ ఉన్నాడే. అట్లని చెప్పి ఈ యొక్క అదోనియాను బట్టి కోపపడతాడండి సొలొమోను. ఆ గర్వపు ఆత్మ, ఇతనిలో ఉన్న ఆత్మ ఏంటంటే గర్వపు ఆత్మ, శరీర ఇచ్చగలిగినటువంటి ఆత్మ ఈ అదోనియాలో. 2వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను. 2వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను. బెనాయాను పంపి సొలొమోను అదోనియాను చంపేస్తాడు. ప్రియమైన వారలారా, ఇతనిలో ఉన్నది మొదటిగా గర్వపు ఆత్మ. తనే రాజు, నేనే రాజు అని తనతో ప్రకటించుకున్నాడు. రెండవదిగా ఇచ్చెపు ఆత్మ. మనలో క్రీస్తు సంబంధులు శరీరము దాని ఇచ్చులతో సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఒకసారి పాపమును మన శరీరంలో చంపివేసిన తర్వాత తిరిగి ఏ విధంగా పాపములో మనం బ్రతకగలం? ఆ పాపం ఏ విధంగా మన మీద అధికారం చేయగలదు? కాబట్టి క్రీస్తు సంబంధులు శరీరము దాని ఇచ్చులతో సిలువేసి ఉన్నారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇతడు తన పినతల్లిని హెచ్చించాడు. బెనాయాను పంపి సొలొమోను అదోనియాను చంపేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఆ గర్వపు ఆత్మ చనిపోవాలి. మనలో శరీర ఇచ్చ చనిపోవాలి. క్రీస్తు సంబంధులు శరీరం దాని ఇచ్చులతో దురాశలతో సిలువేసి ఉన్నారు. కాబట్టి అటువంటి ఆత్మ మనలో నుండి చనిపోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ప్రకారం రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో చివరి భాగం. సొలొమోను రాజ్యం తన చేతిలో స్థిరపడడానికి కొన్ని కార్యాలు సొలొమోను చేశాడు. మొదటిగా ఏంటండి? యోబు కలిగినటువంటి ఆత్మ, నమ్మక ద్రోహం, హత్య. ఈ యోబు చేసింది ఏంటి? ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాధిపతులైనటువంటి అబ్నేరును, అమాషాను ఏకాంతంగా మాట్లాడాలని అబ్నేరును చంపుతాడు. అమాషాను తన యొక్క అబ్నేరుతో ప్రేమతో మాట్లాడి కౌగిలించుకున్నట్లు అలా కౌగిలించుకొని కడుపులో తన కత్తితో పొడిచి యోవాబు చంపేస్తాడు. నమ్మక ద్రోహం చేస్తాడు. మన జీవితంలో, మన కుటుంబ పరంగా, సామాజికంగా మన జీవితం స్థిరపరచబడాలంటే మనం చేయవలసింది, ఎవరికి మనం నమ్మక ద్రోహం చేయకూడదు. యోబు నమ్మక ద్రోహం చేశాడు, నమ్మించి చంపేశాడు ఇద్దరిని. ఆ నమ్మక ద్రోహం ఆత్మ చనిపోవాలి, మనలో చంపుకోవాలి.
ఆ యొక్క హత్య చేసి ఆత్మ మనలో చనిపోవాలి. రెండవదిగా సొలొమోను తన చేతిలో రాజ్యం స్థిరపరచబడడానికి రెండవ కార్యం ఏం చేశాడు? అదే అదోనియాను తన సైన్యాధిపతి అయినటువంటి బెనాయాను పంపి సంపించాడు సొలొమోను. ప్రియమైన వారులారా, అదోని ఏం చేశాడు? గర్వం గలవాడై తనే రాజు అని చెప్పి తనకు తానే ప్రకటించుకున్నాడు. గర్వం వలన ఆ గర్వపు ఆత్మ మనలో సరిపోవాలి. ఏ కారణాన్ని బట్టి మనం గర్వపడకూడదు. రెండవదిగా శరీరీత్యా తన పినతల్లి అయినటువంటి అభిషగును తనకు పెళ్లి చేసుకోవాలి. తనకు పెళ్లి చేయ అభిషతో తన తండ్రి భార్యతో పెళ్లి చేయమని ఆశించాడు. కాబట్టి అదోనియాను సొలొమోను తన యొక్క బెనాయాను సైన్యాధిపతి అయినటువంటి బెనాయాను పంపి చంపించాడు. అంటే మనం ఇతరులు హత్య చేయడం కాదు, చంపేయడం కాదు, మనలో ఉండే ఆ స్వభావం చనిపోవాలి. మనలో ఆ శరీరీత్యా స్వభావం చనిపోవాలి, గర్వం అన్నది చనిపోవాలి. కాబట్టి ఇంకా మన జీవితం స్థిరపడాలంటే సొలొమోను చేతిలో రాజ్యం స్థిరపరచబడింది. మన జీవితం మన చేతిలో, మన కుటుంబం, మన యొక్క పరిచర్య, మన ఉద్యోగంలో, మనం చేసే వ్యాపారంలో మనం స్థిరపడాలంటే ఇంకా మనం ఏం చేయాలన్నటువంటి కార్యాన్ని మరో వీడియోలో కూడా మనం ధ్యానించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, కరుణామూర్తమైన తండ్రి, ఈ సమయంలో నా ప్రభువా, ఈ విధముగా రాజ్యము సొలొమోను చేతిలో స్థిరపరచబడినని నాయనా వాక్యంలో మేము ధ్యానం చేసుకుంటున్నాం. తన చేతిలో స్థిరపరచబడడానికి రాజ్యం సొలొమోను చేసిన కార్యాలు, మొదటిగా నా ప్రభువా మా దేవా, యోవాబు అతనిలో కలిగిన ఆత్మ నమ్మక ద్రోహపు ఆత్మ, హత్య చేసే ఆత్మ, అటువంటి ఆత్మను నా ప్రభువా, అటువంటి యోవాబును నా ప్రభువా తన రాజ్యంలో ఉండకుండా తొలగించుకున్నాడు సొలొమోను. మా జీవితంలో కూడా నమ్మక ద్రోహం నా తండ్రి నాయన మాలో నుండి చనిపోవాలి ప్రభు, మాలో చనిపోవాలి. ఏ ఒక్కరికి మేము నమ్మక ద్రోహం చేయకూడదు. ఇదిగో తండ్రి, అదోనియా నా ప్రభు గర్వం గలవాడై తనే రాజు, నీ నియమాన్ని నా ప్రభు నీ ఏర్పాటును గుర్తించక నీకు భయపడక తనే రాజు అని సొంతంగా ప్రకటించుకున్నాడు. ఆయన పినతల్లి అయినటువంటి అభిషేకును ఆశించాడు. ఆయన అతనిలో ఉన్నటువంటి గర్వపు ఆత్మ నా ప్రభు, అతనిలో ఉన్నటువంటి శరీరపిచ్చి కలిగినటువంటి ఆత్మ మాలో ఉండకూడదు, అవి చనిపోవాలి తండ్రి నా ప్రభు. అప్పుడే మా జీవితాలు, మా కుటుంబాలు నా ప్రభు మేము చేస్తున్న కార్యం స్థిరపరచబడుతుంది మా చేతిలో. ఇదిగోనైనా మిగతా నా ప్రభు వాక్య ధ్యానం కూడా నా ప్రభు నీవే మాతో మాట్లాడమని, విన్న బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో వందనాలు. ఇంకొక వీడియో కూడా ఈ వాక్య ధ్యానం మీదనే మనం కంటిన్యూ చేద్దాం. దయచేసి ఆ మరో వీడియోను కూడా మీరు పూర్తిగా వినాలని ప్రభు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు.